హాయ్ అండి. వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. బానిస వంశంలోకెల్లా గొప్పవాడు బాల్బన్. బానిస వంశ స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్ కంటే ఆ వంశంలో గొప్పవారు ఎవరంటే బాల్బన్. బాల్బన్ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించగానే తను పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే డిక్టేటర్‌గా వ్యవహరించాడు. ఇతన్ని పరిపాలన విధానం, ఇతని విధానాలు చూసి చరిత్రకారులు ఇతను భారత భారత మధ్యయుగ ఉక్కు మనిషిగా కీర్తించారు. భారతదేశం యొక్క మధ్యయుగ ఉక్కు మనిషిగా ఎవరిని చెప్తారు చరిత్రకారులు అంటే బాల్బన్ని చెప్తారు. బార్బను స్వయంగా జిలుల్లాగా ప్రకటించుకున్నాడు. జిలుల్లా అంటే నేను చక్రవర్తి అనేవాడు భగవంతుని యొక్క నీడ అని తనకు తనే ప్రకటించుకోవడం అనేది జరిగింది. అలాగే ఇతను పర్షియా నూతన పర్షియా పద్ధతులని మూడిటిని ప్రవేశపెట్టడం అనేది జరిగింది ఇక్కడ. ఒకటి సిజ్దా, ఫైబోస్, నౌరోజ్. ఈ సిజ్దా అంటే ఏందంటే చక్రవర్తికి ప్రజలు సాష్టాంగ పడి సాష్టాంగ నమస్కారము చేయాలి. దీన్ని సిజ్దా అంటారు. దీన్ని ఎవరు ప్రవేశపెట్టారు? బాల్బన్. చక్రవర్తికి ప్రజలు సాష్టాంగ నమస్కారం చేయాలి. ఫైబోజ్ అంటే ఏందంటే ప్రతి ఒక్కరూ చక్రవర్తి దర్శనానికి వచ్చినప్పుడు చక్రవర్తి యొక్క కుడి పాదముని గాని, సింహాసనాన్ని గాని ముద్దు పెట్టుకోవాలి. అంటే సాష్టాంగపడి నమస్కరించి అలాగనే కుడి పాదాన్ని గాని, సింహాసనాన్ని గాని ముద్దు పెట్టుకోవాలనే సంప్రదాయం పెట్టిండు. ఇది ఫైబోజ్. ఇక మరొకటి నౌరోజ్. ఈ నౌరోజ్ అంటే ఏందంటే ఇది పర్షియాలో వారి యొక్క ఒక పవిత్రమైనటువంటి ఒక పండుగ అన్నట్టు. ఈ ఉత్సవం సందర్భంగా ఇక్కడ మన దేశంలో బాల్బన్ ప్రవేశపెట్టింది ఏంది నవరోజు పేరున అంటే ఆ పవిత్రమైన దినం రోజున ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క సంపాదనని అంటే బంగారం, వజ్రాలు, వైడూర్యాలు మొదలైనటువంటి వాటిని ధనాన్ని తీసుకొచ్చి చక్రవర్తికి తులాభారం చేసి సమర్పించాలి. ఇది నవరోజ్. అంటే మూడు విధానాలు ప్రవేశపెట్టిండు భారతదేశంలో ఎవరంటే బాల్బన్. సిజ్దా, ఫైబోస్, నవరోజ్. సిజ్దా అంటేనేమో సాష్టాంగ నమస్కారం చేయాలి చక్రవర్తికి. ఫైబోజ్ అంటేనేమో అతని యొక్క సింహాసనాన్ని కానీ అతని యొక్క కుడి పాదాన్ని కానీ ముద్దు పెట్టుకోవాలి. నవరోజ్ అంటే ఏంటంటే ఈ ప్రజల యొక్క ఆస్తిపాస్తులన్నీ తీసుకుపోయి అతన్ని తులాభారాన్ని చేసి సమర్పించాలి. ఇగో ఇలాంటి విధానాలు ప్రవేశపెట్టడం జరిగింది ఎవరంటే బాల్బన్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దగ్గర